తెలంగాణ సర్కార్ భూముల సవరణపై నిర్ణయం తీసుకోనుండడంతో హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బిజీగా మారాయి. ఆస్తుల క్రయ విక్రయాలను త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో మార్కెట్ విలువలు పెరిగితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగకముందే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిజీగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ. ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బయర్స్ ఉత్సాహం. భూముల విలువలు పెరగనుండటంతో రద్దీగా మారిన రిజిస్ట్రేషన్ ఆఫీస్. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతోన్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. భూముల విలువలు పెరగనుండటంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు రద్దీగా మారాయి. భూములు, ఇతర స్థిరాస్తుల విలువలు పెరిగితే స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరుగుతాయి. కోకాపేటలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరం భూమి 8 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే సుమారు 60 లక్షలు అవుతుంది. అదే భూమి రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం 50% మేర పెంచి 12 కోట్లకు సవరిస్తే అప్పుడు సదరు ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 90 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఛార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ స్థిరాస్తి విలువలు పెంచే ఒక యోచనలో ఉన్నారు. సో దీనివల్ల మనకు ఏదైతే ఈ బహిరంగ మార్కెట్ విలువ, అదేవిధంగా మన గవర్నమెంట్ మార్కెట్ విలువలో చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం తగ్గించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా, అదేవిధంగా మనకు పెరగక ముందే ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఒక 15 నుంచి 30% వరకు డబ్బులు ఆదా చేసుకునేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ విలువలు పెరగకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లయితే త్వరపడి కాస్త 15 to 30% మీకు తగ్గే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ వంటి విలువైన ప్రాపర్టీపై రిజిస్ట్రేషన్ ఖర్చులు ఇప్పుడున్న దానికంటే లక్షల్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో బయ్యర్స్ ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారు పాత ధరలకే ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం 10% అడ్వాన్స్ కట్టే అవకాశం కల్పించడంతో ఆ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ దృష్ట్యా కొన్ని కార్యాలయాల్లో పనివేళలు పొడిగించే ఆలోచనలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది.